హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలుకలని మీ ఇంటి నుండి బయటకు పంపించాలని చూసారా? ఎన్నో రకాలుగా హోమ్ రెమెడీస్ చేసిన ఎలుకలు ఇంట్లో నుండి బయటకు పోలేదు అనే వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎవరి ఇళ్లలో అయితే తినడానికి కానివ్వండి, ధాన్యం కానివ్వండి, ఎవరి ఇళ్లలో ఉంటాయో అలాంటి వాళ్ళ ఇళ్లలో నుండి ఎలుకలు అస్సలు పోవండి. ఎన్ని ప్రయత్నాలు అంటే ర్యాట్ కిల్లర్ పెట్టి, ఎలుకల బోను పెట్టి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎలుకలు మళ్ళీ వస్తున్నాయా? అలాంటి వాళ్ళు ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. ఈ హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, ఎలుకలకి ఎలా పెట్టాలి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చూడండి, ఈ రెమెడీ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి బాగా కారంగా ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని కారం లేని పచ్చిమిర్చి కూడా ఉంటాయి కదండి, అవి కాకుండా బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే 7 నుండి 8 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 స్పూన్ల వరకు జొన్నపిండిని అయితే వేస్తున్నాను. మీరు ఈ జొన్నపిండి ప్లేస్లో శనగపిండి కానివ్వండి, లేదు అంటే గోధుమ పిండి కానివ్వండి, అలా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే జొన్నపిండి వేస్తున్నాను. 2 క్లినిక్+ షాంపూలు అయితే తీసుకున్నానండి. వీటిని కూడా కట్ చేసుకుని ఈ విధంగా వేసేసుకోవాలి. మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ అయితే వేసుకోవచ్చు అనమాట. క్లినిక్+ అనే కాదండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే వెనిగర్ అయితే వేస్తున్నానండి. కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెమెడీ చేసుకునేటప్పుడు మీరు అయినంత నైట్ టైంలో చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ఈ రెమెడీ చేసే ముందు వంటింట్లో మనం తినే పదార్థాలు ఏమీ లేకుండా చూసుకోవాలండి. ఈ రెమెడీ ఎలుకలకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా రెడీ చేసేసుకొని ఎలుకలు ఎక్కువగా ఏ జాగాకు వస్తాయి అనేది చూసుకొని మూలల్లో కానివ్వండి, లేదు అంటే మంచం కింద, అలాగే వంటింట్లోన చూసుకొని మనం తినే పదార్థాలు ఏమి బయట పెట్టకుండా నైట్ టైంలో ఈ విధంగా చేసేసి పెట్టుకున్నామనుకోండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు ఉండే చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. చూడండి, వెనిగర్ వేసేసుకొని ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను న్యూస్ పేపర్ తీసుకున్నానండి. మీ దగ్గర న్యూస్ పేపర్ లేదు అంటే క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా న్యూస్ పేపర్ మొత్తం ఈ పేస్ట్ని అయితే అప్లై చేసేసుకోవాలి. న్యూస్ పేపర్ లేదు అనేవాళ్ళు ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ పైన ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఇంతకుముందే ఎలుకలకి రెమెడీస్ అనేసి వీడియోస్ అయితే చేశానండి. మీరు చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మరి కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి. బాగా కారంగా ఉన్న చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. కారం బాగా ఉండేటట్టే చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలుకలు ఎక్కువ ఏ జాగాకు వస్తాయి అనేది చూసుకొని మూలల్లో కానివ్వండి, వంటింట్లో కానివ్వండి, లేదు అంటే ఈ విధంగా మంచం కింద, చూడండి ఇలా స్టవ్ కింద ఎక్కడ ఎక్కువగా వస్తాయి అనేది చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెమెడీ చేయాలనుకుంటే అయినంత నైట్ టైంలో చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వంటింట్లో మనం తినే పదార్థాలు ఏవి బయట పెట్టుకోకూడదు. మళ్ళీ చెప్తున్నానండి, చిన్నపిల్లలు ఉండే చోట జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.